మళ్ళీ పాల తారీఖులు బాగుందా? ఎలా ఉంది? హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే పాల తారీఖులు చేసుకొని అవి తినేసి ఇలా ఉన్నాం అనమాట. మీకు కావాలంటే ఫుల్ వీడియో చూసి మీరు కూడా చేసుకొని మీరు కూడా తినండి. ఇక వీడియోలోకి పోతే వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్ణిక అండ్ సిబ్లింగ్స్. ఈ పాల తాలికల రెసిపీ గురించి నాకు తెలిసి మన జనరేషన్కి తక్కువ తెలిసి ఉంటుంది. 90s కిడ్స్కి అండ్ మన అమ్మమ్మలకి తాతలకి అయితే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఈ పాల తాలికలు అంటే నాకు ఇష్టమే లేదు. రీసెంట్గా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్లో స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువయ్యి అప్పుడు అనిపించిన పాల తాలికలు. ప్రెగ్నెన్సీ తర్వాత ఇప్పుడు మా అమ్మతో చేయించుకొని తింటున్నాను. ప్రెగ్నెన్సీ తర్వాత ఇంతకుముందు ఒకసారి పాల తాలికలు చేసుకున్నాము. అదే అసలు నా సెకండ్ వీడియో యూట్యూబ్లో. కాకపోతే అది ఫుల్ వీడియో కాకుండా షార్ట్స్లో అప్లోడ్ చేశాను, 2 పార్ట్స్గా డివైడ్ చేసి. ఇది లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, ఆల్రెడీ షార్ట్స్ ఉన్నాయని. నేను తీసుకున్న మెజర్మెంట్స్తో అంటే మేము చేసుకున్న పాల తాలికలు క్వాంటిటీ చెప్తున్నాను. ఒక సాల్ట్ బియ్యం 4 hours 5 hours నానబెట్టింది మా అమ్మ. మామూలుగా అయితే ఒక నైట్ అంతా నానబెట్టుకుంటారు. మనం మర్చిపోయినా మనం కావాలని చేసుకుంటున్నా ఒక ఇలా 4-5 hours నానబెట్టుకుంటే సరిపోయిద్ది. ఇక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాడేసుకుంటే వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకుని అలా వదిలేస్తే బియ్యం అన్నీ ఎండిపోతాయి. ఆ తర్వాత మిక్సీ పట్టుకొని నూకు ఉండిద్ది కాబట్టి జల్లించుకోవాలి. జల్లించుకొని మళ్ళీ ఉత్తి మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకొని ఇక మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇక మిక్సీ పట్టుకున్న మొత్తం జల్లించుకొని ఒక చిన్న బొచ్చులోకి తీసుకోండి. జల్లించడం మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఇంటి పక్కన వాళ్ళని అడిగిన సరే జల్లీలు తెచ్చుకొని జల్లించుకోండి. అప్పుడే నూక లేకుండా సాఫ్ట్గా వస్తాయి. ఇక మనం వేసుకున్న బొచ్చులో మా అమ్మ తరుగుతుంది చూసారా, అట్లాగా సాల్ట్ బియ్యానికి అదే సాల్ట్ బియ్య పిండికి ఒక 2 కుందులు బెల్లం అంటే 1/2 kg బెల్లం వేసుకోండి. అలా తరిగి ఇందాక దూసే జల్లిడ వాటర్లో వేయడం చూపించాను కదా, అది ఎంతమందికి తెలుసు? అది పాల తాలికల జల్లిడ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మది, అంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మది అనమాట. అది చాలా పాతది, అందుకని ఆ కలర్లో ఉంది. అది మురికి కాదండి, అలా కలర్ మారిపోయింది. మళ్ళీ అంత నల్లగా ఉంది అంత మురికిగా ఉందని కమెంట్స్ చేయొద్దు. మా అమ్మ బెల్లం తరిగేలోపు ఒక తెపాలు తీసుకొని ఆ తెపాల్లో మామూలుగా అయితే నీళ్ళే పెట్టుకుంటారు ఎసర్లకి. మన ఇంట్లో పాడి ఉంది, పాలు ఉంటాయి కాబట్టి మా అమ్మ పాలు కూడా పోసింది. సట్టింది అంత పెద్దగా ఉందనుకో బాకండి, దాంట్లో సగం కూడా తినలే, సగం తొట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఎప్పుడు వీడియో అనుకోబాకండి, తీసిన 3 days తర్వాత పోస్ట్ చేస్తున్నా దీన్ని, అందుకని తినడం అయిపోయింది, తొట్లో పడేయడం కూడా అయిపోయింది. మన అమ్మోళ్ళు ఏం చేసుకుంటున్నా ఎక్కువ అయ్యి పడేసేలాగానే వండుతారు. మా ఇంట్లో కూడా అదే సందడి. ఇక మా అమ్మ చూసారా 2 కుందులు బెల్లం, అదే 1/2 kg బెల్లాన్ని తరిగేసుకుంది. దాన్ని వాటర్ వేసుకొని ముందు దాన్ని మెత్తగా కరిగించుకున్నది అన్నమాట. అసలు తరిగింది కాబట్టి అది మెత్తగానే ఉండిద్ది. వాటర్గా గుజ్జుగా చేసేస్తుంది ఆ బెల్లాన్ని. చేతితో చిదుముకుంటూ చిన్న చిన్న గడ్డలు ఏమన్నా ఉంటే దాన్ని ఒక సిరప్లా చేసేసిద్ది. ఆ సిరప్లా చేసిన దాన్ని స్మూత్గా కలుపుకుంటుంది ఆ బియ్య పిండితో. వాటర్ ఏమన్నా కావాలంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకునేది, జావ అయిపోకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మెత్తగా కలిపిద్ది. అంత హార్డ్గా కలపాల్సిన అవసరం ఏమి ఉండదు, మెత్తగానే ఉండదు కాబట్టి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో, మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో పాల తాలికల రెసిపీ చేయడం ఎవ్వరికీ రాదు, మా అమ్మకే వచ్చు. మా అమ్మమ్మ వాళ్ళకి ఇప్పుడు ఎంత తినాలనిపించినా మా అమ్మని తీసుకెళ్ళి మరీ చేయించుకుంటారు. వాళ్ళకి అంత ఇష్టమైన రెసిపీ అలా రాదనమాట, వాళ్ళకి చేసుకోవడం రాదు. ఇంకా వాటర్ యాడ్ చేస్తూ బియ్య పిండి బెల్లం కలిపేసి ముద్దలా చేసేసింది. చూసారా ఎంత సాఫ్ట్గా మెత్తగా కలిపిందో? అలాగే కలుపుకోండి, అంత హార్డ్గా కలపాల్సిన అవసరం లేదు. ఇక ఇది కలుపుకునే లోపు మనం ఇందాక స్టవ్ మీద పెట్టిన వాటర్ పాలు, మామూలుగా అయితే వాటరే పెట్టుకుంటారు. నేను చెప్పాను కదా ఇందాకడే, ఉన్నాయని పాలు పెట్టుకున్నాం, లేకపోతే వాటర్ పెట్టుకున్నా సరిపోయిద్ది. లాస్ట్లో మనం పాలు యాడ్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ వాటరే పెట్టుకుంటారు వేసూరికి. ఇక దీన్ని ఒక పక్కన ఉంచేద్దాం. మన చిన్న క్యూట్యూపై ఏడుస్తుందని నిబ్లర్లో దానికి ఒక అట్టిగా వేసి ఇచ్చాను, అదే షేక్కుంటుంది అనమాట. ఇక బొస పొంగు వస్తున్నప్పుడు వేసూరికి పెట్టుకున్న నీళ్ళు ఇక ఇలా తీసుకొని మా అమ్మ చూపిస్తున్నట్టు ఇలా దుయ్యాలి. చెప్పాను కదా, ఈ దోశ జల్లెడు మాది కాదు, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మది. ఇంకోటి కూడా ఉంది స్టీల్ది, దానికి మేము కొంచెం పెద్ద మేకలు ఉంటాయి కదా, ఆ మేకలు తీసుకొని ఒక పెద్ద గుండ్రాయితో రోజంతా కూర్చొని బొక్కలు పెట్టామన్నమాట. ఇది పాతది అయిపోయిందని ఇంకోటి ఇలా క్రియేట్ చేసుకున్నాము. బయట అమ్ముతారో లేదో మాకు తెలియదు, ఇక అందుకని మేమే చేసుకున్నాము. కొన్ని షాప్స్లో అవైలబుల్ ఉండకుండా ఎందుకు ఉండిద్దిలే కానీ అది చిన్నదైందనమాట తెప్పాలకి. ఇక అందుకని దీంట్లో అయితే ఇలా దోసుకుంటున్నాము. ఇవి దూసిన తర్వాత గెంటి పెట్టి గిరా తిప్పకూడదు, నాకు తెలియక తిప్పాను, ఊరినే కరిగిపోతాయంట.
కనిపిస్తున్నాయా మీకు పాలల్లో పాల తాలికలు? నీళ్ళు వేసరైతే మీకు బాగా కనిపించాయి. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. ఉన్న పిండి మొత్తం ఇలా దూసుకోవాలన్నమాట. ఇవి ఉడుకుతాయి ఆ నీళ్ళల్లో. పాల తాలికలు ఉడికినాయి అనుకున్నప్పుడు మనం ఒక కేజీ సాల్ట్ బియ్యం తీసుకున్నాం కాబట్టి మా అమ్మ కేజీ బెల్లం వేసింది. కేజీ బెల్లం మెత్తగా నలగొట్టుకొని కొంచెం ముందే వేసుకోండి. ఉడికిన తర్వాత వేసుకుంటే పాల తాలికలు మెదిగిపోయి కరిగిపోతాయి. అందుకనే కొంచెం హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత సగం ఉడికినాయి అనుకున్నప్పుడు నలగొట్టుకొని బెల్లం వేసుకుంటే బెల్లం కరిగేలోపు మిగతా సగం ఉడుకుతాయి. లేకపోతే మళ్ళీ ఎక్కువ టైం పట్టింది కాబట్టి బెల్లం కరగడానికి ఆ లోపు ఇవి కరిగిపోతాయి. దీంట్లో అక్షరం మొక్క కూడా నాది కాదు. ఇవన్నీ మా అమ్మ చెప్పినవే. నాకు జీరో నాలెడ్జ్ అన్ని వంటకాల మీద. నాకు అన్నీ మా అమ్మే నేర్పింది. దీని గురించి అసలు తెలీదు. అన్నీ మా అమ్మని అడిగి ఎన్ని వేయాలో ఎంత వేయాలో మా అమ్మని అడిగి మీకు చెప్తున్నాను అనమాట. పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసాను అనమాట. పప్పు పాల తాలికలు కాంబినేషన్ చాలా బాగుండిద్ది. నెయ్యి కూడా. ఇక పాల తాలికలు సగం ఉడికినాయి. ఇక అందుకని బకెట్లో ఉన్న బెల్లం అంతా మా అమ్మ బయట తీస్తే నలగొడుతుందన్నమాట. ఈ బెల్లం ఒక కేజీ కొంచెం తక్కువగా ఉండిద్ది. మా అమ్మ మిగతాది ఇంట్లో పటికి ఉంటే ఇంకా నలగొట్టుకున్న బెల్లం మొత్తం పాల తాలికలో అయితే వేసేసింది అనమాట. కొంచెం బాగా మెత్తగా నలగొట్టుకుంటే బాగుండిద్ది. కొంతమంది తరిగే అంత ఓపిక లేదు. అందుకని మా అమ్మ నలగొట్టేసింది అనమాట. మేమైతే ఇందులో యాలకులు వేసుకోలేదు. కొంతమంది ఫ్లేవర్ నచ్చితే వేసుకుంటారు. పొంగల్లా కాదు కాబట్టి మేము యాలకులు అలాంటివి ఏమి పాల తాలిక ప్రాసెస్ అప్పుడు అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా కొంచెం మిగిలిందిలే కానీ ఆ లోపు మనం ఉడికిన పప్పుని మెదుపుకుందాం రండి. ఇక పాల తాలికలు ఉడికిని కన్సిస్టెన్సీ దగ్గర పడిపోయింది అనుకున్నప్పుడు పాలు పోసుకోవాలి. మామూలు పాలే, కాసిన పాలేం అవసరం లేదు. పచ్చి పాలు పోసుకోవాలి. మేమైతే ప్యాకెట్ పాలు అయితే ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకుంటే మంచిది. ఇంట్లో పాలే కాబట్టి మేము బయట కొనలేదు. లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే మా అమ్మ పోసింది దీంట్లో. ఎక్కువ పాలు వేసి చేసుకుంటే అదొక టేస్ట్. బయట కొన్న పాలు అయితే ఫుల్ ఫ్యాట్ పాలు ఉంటాయి కదా, వాటితో చేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. ఇక ఇక్కడితో మన పాల తాలికల రెసిపీ పూర్తయిపోయింది. టేస్టీ అండ్ యమ్మీ. పూర్తయిపోయిందని పాలు పోసిన కానీ స్టవ్ ఆఫ్ చేయకండి. ఆ పాలు కాగి దాంట్లో మిక్స్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. ఇక రెడీ అయిపోతాయి. ఈలోపు ఉడికిన పప్పుని మెదుపుకుందాం రండి. స్టైల్గా పప్పు ఉడికిందని మీరు చూపించడానికి వేడి పప్పులో ఏలు పెట్టాను. ఏలు అంటూ పోయింది. ఫోన్ ఎక్కడ పడేసినా కూడా లేదు. ఆ వీడియో కట్ చేశానులే కానీ. ఇంకా పప్పులో మనకు తగ్గట్టు సాల్ట్, కొంచెం స్పైసీ కుట్టిద్ది, కొంచెం కారం కూడా వేసుకుంటే బాగుండిద్ది. ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. మనం స్వీట్ తింటున్నాం కదా, కొంచెం ఉప్పు కారం అవి తగిలితే కొంచెం బాగుండిద్ది నాకు తెలిసి. మేమైతే ఉప్పు కారం కూడా వేసుకొని ఇనుక్కున్నాము, అదే మెదుపుకున్నాము. కొంతమంది ఇనుపుకుంటున్నాం అంటున్నారు వీడియోలో. ఇక అదే అలవాటు అయిపోతుంది. ఇక యమ్మీ పాల తాలికలు, ముద్దపప్పు, నెయ్యి కంప్లీట్ అయిపోయింది. నెయ్యి పైన ఏందో నల్ల ఉందనుకో బాగండి, చేదు కూడా వచ్చేసింది. నెయ్యి అడుక్కొచ్చింది అన్నట్టు మన సాధ్విగా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పిద్ది చూడండి. చల్లగా ఉంది, తిను. ఎలా ఉంది పాల తాలికలు? బాగుందా?